ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈ రోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారు లావణ్య గారు తమిళనాడు నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ యూనిక్ సోల్ లెసన్ గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం. కంటిన్యూ అవర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. సో ఫ్రెండ్స్ అందరికీ నా ఆత్మ వందనం. నా పేరు లావణ్య, ఒసూరులో ఉంటాను తమిళనాడులో. సో ముందుగా మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, సనుమాల పత్రి మేడం వాళ్ళకిను, విశ్వంలో ఉండే అన్ని గురుమార్లకు, గురు శక్తికు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకొని మనం స్టార్ట్ చేస్తాం. 5 minutes మెడిటేషన్తో స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్. సో నేను ఎలా చెప్తానంటే సెషను నేను ఏం నేర్చుకున్నాను, అనుభవంలో ఏం పొందాను, తర్వాత అది ఎలా అందరికీ ఉపయోగపడేటట్లు నేను చెప్తాననేది నా కాన్సెప్ట్ మారి ఉంటుంది. సో అది తర్వాత మనం స్టార్ట్ చేసుకుంటాం. 5 minutes మెడిటేషన్ తర్వాత స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే మనం తెల్లవారుతనికి ఏదేదో పనిలో ఉండేస్తాం. సో వర్క్ చాలా చేసినప్పుడు మనసు ఎక్కడో ఉంటుంది. శరీరం మాత్రమే ఇంట్లో ఉంటుంది. మనసు ఎక్కడుంటుంది? మనం ముడుచుకున్న పనిలో, లేదా ఏదైనా ఇబ్బంది పడిన కష్టాల్లో అలా అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటుంది. మనం ఎప్పుడూ ఆత్మ జ్ఞానం పొందుతాం. దానికి మనసు, శరీరము, బుద్ధి అంతా ఇక్కడే ఉండాలి, ఒకే చోట. అందుకు ధ్యానం మనకు చాలా అవసరం ఇప్పుడు. ధ్యానంతో, శ్వాసంతో అనుసంధానం అయినప్పుడు అన్ని శరీరాలు ఇక్కడే వచ్చేస్తుంది. ముఖ్యంగా మనస్సు ఈ ఫిజికల్ బాడీను చేరుతుంది. దానికోసం మనం 5 minutes మెడిటేషన్. ఇంకొకటి, మనం మెడిటేషన్ చేసేటప్పుడు మనం అందుకునే జ్ఞానం కూడా ఇంకా లోతుగా మనకు అర్థాలు తెలుస్తుంది. అందుకని 5 minutes మెడిటేషన్. కళ్ళు మూసుకోండి, వేల్లో వేలు చేర్చుకోండి, ముఖంలో ఒక చిరు నవ్వుతో, ఆనందంతో శ్వాస మీద ధ్యాస. మ్యూజిక్ ఏం అక్కర్లే, అలాగే చేస్తాము. మన శ్వాసే మనకు మ్యూజిక్. శ్వాస మీద ధ్యాస. Observe your nature, tender, soft, sweet breath. Breath is our guru. సహజమైన సరళమైన శ్వాసని గమనిస్తాం. శ్వాసంతో అనుసంధానం అవుతాం. Just 5 seconds. 5, 4, 3, 2, 1. మెల్లగా మీ చేతులు విడతీసి కళ్ళు పైకి పెట్టుకోండి. 5, 4, 3, 2, 1. సహజమైన స్థితికి వచ్చేస్తాం.
ధ్యానానికి మనం వందనాలు తెలుపుకుంటాం. సో ఫ్రెండ్స్, మనం ఎందుకు ఈ భూమిపైకి వచ్చాం? ఎందుకోసం మనం ఈ శరీరాన్ని ఉంచుకున్నాం? మనం అందరూ దేవుళ్ళని మనకు తెలుసు కదా! మనం ఈ భూమిపైక మానవులుగా ఉండే దేవుళ్ళు. మనం మానవ అనుభవాలు పొందడానికొచ్చే దేవుళ్ళు అనేది మన పత్రిజీ ద్వారా మనం తెలుసుకున్నాం కదా! తర్వాత మనము ఇప్పుడు సో, మనం ఆల్రెడీ దేవుళ్ళం. ఎందుకిక్కడికి మనం రావడం? ఈ భూమిపైక జన్మ తీసుకోవడం ఎందుకు? సో, ఎందుకంటే మనము మన చైతన్యాన్ని ఇంకా విస్తరించుకునే దానికోసం, ఇంకా ఎదిగే దానికోసం వచ్చినాం. సో, మనకు కావాల్సిందేమి ఎదగడం. ఉన్న స్థితిని ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళడం. అందుకే మనం ఇక్కడికి జన్మ అనేది తీసుకున్నాం. దీనికి ఇంకా పెద్ద క్యూ ఉంటుందంట. మనం ఈ భూమి అనేది చాలా స్వ చాలా చాలా టఫెస్ట్ స్కూల్. భూమి అనేది చాలా టఫెస్ట్ స్కూల్. దాంట్లో మనం జన్మ తీసుకునేదానికి ఎన్నో లక్షల ఆత్మలు వెయిట్ చేస్తా ఉందంట. క్యూ ఉందంట. పెద్ద క్యూ ఉంటుందక్కడ. ఇప్పుడు మనం సినిమా థియేటర్‌లో క్యూ ఎలా ఉంటుంది? మనం ఇప్పుడు సినిమా థియేటర్‌లో కూడా క్యూ ఉండదు కదా! అన్నీ ఆన్‌లైన్ అయిపోయింది. ఆన్‌లైన్‌లో టికెట్ తీసుకొనేసి వెళ్ళడం. ఎవరికి క్యూలో నిలబడడం అంటేనే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా! మనకు నచ్చదు. మనకది ఏ ఏంటికి ఇప్పుడు క్యూ అనే మాటనే మనకు లేదు. ముందు ఉంటాం అనే వాళ్ళకి అర్థమవుతుంది. క్యూ అంటే ఎంత నిలబడుతూ కాచుకొని ఉండాలి దానికోసం. అలాంటిది లక్షల వేల ఆత్మలు అక్కడ కాచుకొని ఉంటుందంట. వెయిట్ చేస్తూ ఉంటుంది. భూమిపైక జీవనం పొందడానికి అక్కడ అందరూ వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటారండి. వెయిటింగ్ లిస్ట్‌లో ఉండుకొని మనకు దానికి అవతల అప్రూవ్ అయ్యి మనం ఫస్ట్ టైమ్ భూమిపైకి వస్తాం. సో, మనకు కాన్సెప్ట్ ఏమి? నేనిప్పుడు మూడో తరం లేదా ఐదో తలంలో ఉండాలని పెట్టుకుంది. అక్కడ ఆత్మస్థితిలో నేను ఐదో స్థలంలో ఉన్నానంటే, ఫిఫ్త్ డైమెన్షన్‌లో ఉంటానంటే, నేను ఈ భూమిపైక జన్మని కంప్లీట్ చేసుకొని, జన్మ అంటే ఒక జన్మ కాదు, ఎన్‌లైటన్‌మెంట్. ఆ ఎన్‌లైటన్‌మెంట్ కంప్లీట్ చేసుకున్నప్పుడు, ఈ భూమిపైకి ఉండే లెసన్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత, సక్సెస్‌ఫుల్‌గా డిస్టింక్షన్‌లో పాస్ కావాలి. ఉత్తి పాస్ కుదరదు. 30% తీస్తే పాస్, 35 తీస్తే పాస్ అంతా కుదరదు. వదలరు. ఏం కావాలి? మనం ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్. 100కి 100 తీయాలి. అప్పుడే ఇక్కడ సబ్జెక్ట్స్ అన్నీ, లెసన్స్ అన్నీ అయిపోయినాక మనకు నువ్వు పాస్ ఓకే. ఈ భూమిపైక నీకు లెసన్స్ అయిపోయింది ఇప్పటికి అనేసి మనకు సర్టిఫికేట్ ఇస్తారు. అది ఎన్‌లైటన్‌మెంట్. సో, తర్వాత మనం ఇక్కడ రావాల్సిన పని లేదు. బట్ హెల్ప్ చేయడానికి వస్తున్నారు ఆత్మలందరూ. యోగిలు, ఋషులు అందరూ ఎన్‌లైటెడ్ మాస్టర్స్ అందరూ మనకు హెల్ప్ చేయడానికి రావాలి. అలా కావాలంటే వచ్చుకోవచ్చు మనం. ఓకేనా? అప్పుడు మన లెసన్స్ అన్నీ పూర్తయ్యేటప్పుడు మనం ఫిఫ్త్ డైమెన్షన్‌లో ఉండేది మనము సెవెంత్ డైమెన్షన్, నైన్త్ డైమెన్షన్ మనం ఇక్కడ ఏం చేస్తాం అనేది భూమిపైక మీరు ఏం చేశారు? ఆత్మగా మీరు ఆ శరీరం తీసుకున్నాక ఎంత మంచి పనులు చేశారు? ఏం చేశారు? ఏం లెర్న్ చేసుకున్నారు? లెసన్స్ అన్నీ ఏం తీసుకున్నారు? అది ఎంత చక్కగా మీరది తీసుకున్నారు అనేది పెట్టి మన ఎనర్జీస్ పెట్టి ఉంటుంది. సిక్స్త్ డైమెన్షనా, సెవెంత్ డైమెన్షనా అక్కడి నుంచి అట్లే 10థ్ డైమెన్షన్‌కు కూడా వెళ్ళొచ్చు. అది ఒక్కొక్క ఆత్మని పెట్టి ఉంటుంది. సో, మనం ఇక్కడ రావడానికి ఏ రీజన్? లెసన్స్ నేర్చుకోవడానికి మనకుని ఒక సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్‌ని కంప్లీట్ చేసుకోవాల. సో, ఇప్పుడు ఈ ఫుల్ ఎర్త్‌లో మన స్టార్టింగ్‌లో ఒక జీవాత్మగా వచ్చినప్పటి నుంచి ఎన్‌లైటెన్‌మెంట్ ఆత్మగా బయట పోయేంత వరకు మనకు ఫుల్ సబ్జెక్ట్ అన్నీ ఉంటుంది. సిలబస్ అన్నీ ఉంటుంది. దాన్ని మనం ఏం చేస్తాం, ఒక్కొక్క జన్మానికి విడతీసుకొని వస్తాం. కొంచెం కొంచెం, కొంచెం కొంచెం. ఎందుకంటే అన్నీ ఒకేసారి మనం మోయలేం కదా! అది కర్మ రూపంలో ఉంటుంది. లెసన్స్ ఎలా ఉంటుంది? కర్మ రూపం. కర్మ అనేది పనిష్మెంట్ కాదు. ఇట్స్ నాట్ పనిష్మెంట్. శిక్ష కాదు శిక్షణ. శిక్షణ కాదు శిక్ష. సో, అప్పుడు మనకు లెసన్స్ చెప్పేదానికి కర్మ ఉంటుంది కానీ, కర్మని గురించి భయపడాల్సిన అవసరం లేదు. సో, అలాంటి లెసన్స్ అందరికీ ఎలా ఉంటుందంటే, మనం ఎంత మనకు మనం ఒకరు ఎంత యూనిక్‌గా ఉంటామో, అదే మాదిరి మన లెసన్స్ కూడా యూనిక్‌గానే ఉంటుంది. ఒకరు కూడా ఒకరు పోల్చుకోకూడదు అని పత్రిజీ చెప్తారు కదా! ఏమంటారు? ఒక తబేలా ఉంది. ఇంకొక తబేలా ఉంటే మీరది కంపేర్ చేయొచ్చు.
ఇప్పుడు 2 తబేలా ఉంది. ఆ తబేలాల మీరొచ్చి మ్యూజిక్ వేస్తున్నారు. ఇద్దరు కూర్చొని మ్యూజిక్ వేస్తున్నారు. ఒకే 2 తబేలాలో ఒకరే మ్యూజిక్ వేస్తున్నారు. అప్పుడు మీరు కంపేర్ చేయొచ్చు. ఈ తబేలాలో ఇలాగొచ్చింది. అది కొంచెం శృతి తక్కువగా ఉంది. అది ఇది కంపేర్ చేయొచ్చు. అయితే ఒక తబేలానేమో ఒక ఫ్లూట్‌ని ఎలా కంపేర్ చేస్తారు? ఒక మల్లె పువ్వుని, ఒక రోజా పువ్వుని ఎలా కంపేర్ చేస్తున్నారు? అలాంటిదే మీరు, నేను. నో కంపారిజన్. నో సుపీరియారిటీ. నో ఇన్ఫీరియారిటీ. నో కంపారిజన్. అందరూ యూనిక్. అలాంటిదే మన లెసన్స్ కూడా యూనిక్‌గా ఉంటుంది. మనం ఈ జన్మంలో ఇంకొకరిని ఇంకా మనం లెసన్ నేర్చుకోవచ్చు కానీ కంపారిజన్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా ఆత్మ లెసన్స్ అన్నీ ఎట్లా ప్లాన్ చేస్తామంటే ఆత్మలోకంలో మన జీవనం తీసుకోక ముందే ఈ లెసన్స్ ఈ జన్మంలో నేను కంప్లీట్ చేస్తాను అని అక్కడ సంకల్పం తీసుకొని ఆ లెసన్ కావాల్సినవన్నీ మనం సమకూర్చుకొని ఇక్కడికి వస్తున్నాం. మనమే అన్ని డైరెక్టర్ ఎవరు మన లైఫ్‌కు మనమే. అదన్నీ సమకూర్చుకొని ఇలాంటి వాళ్ళు ఇది కావాలి. ఇప్పుడు మీరు ఉదాహరణకి మీరు చాలా మీరొచ్చి ఆహ్, మీకేం కావాలంటే పీస్‌ఫుల్ ఎప్పుడు పీస్‌గా ఉండాలి అనుకుంటారు పెట్టుకోండి. చాలా ఆనందంగా ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ ఆనందంగా ఉండాల అనే లెసన్ లెర్న్ చేసుకోనికి ఈ జన్మం నేను తీసుకున్నానంటే, అప్పుడు ఏం చేస్తాను? ఆనందం ఉండే జీవితం తీసుకొనొస్తానా? దాంట్లో ఎలా లెర్న్ చేసేది? నేను ఆనందంగానే ఆల్రెడీ ఉన్నానంటే, ఆనందంగా ఉండడం అనే లెసన్ ఎలా లెర్న్ చేసుకుంటాను? అప్పుడు నేనేం చేస్తాను? నాకు ఆనందాన్ని తీసేదానికి ఉండే మనుషులను అక్కడ దాని సర్కమ్‌స్టాన్స్ అన్నీ నేను క్రియేట్ చేసుకొనొస్తా. నా ఆనందంని చెడిపేయడానికి ఏమేమంతా కావాలనో అన్నిటిని నేను చేసుకొనొస్తా. నాకు చాలా కాస్ట్ పోతే ఇబ్బంది అవుతుంది అంటే, కాస్ట్ పోయేనట్ల నాది సంపాదన అంతా పోయేనట్లు నేను క్రియేట్ చేసుకొనొస్తా. నన్ను ఎవరైనా తిడితే నా సంతోషం పోతుంది అంటే, నన్ను తిట్టేవాడిని నేను పిలుచుకొనొస్తాను. అలా నేనే అందరిని పిలుచుకొని ఎందుకంటే ఎలాంటి సిట్యుయేషన్ అవుతేనో, ఎలాంటి సర్కమ్‌స్టాన్సెస్ అవుతేనో, నేను ఆనందంగా జీవించడం ఎలా అనేది నేర్చుకోవాలి. నాకు దుడ్డుందో లేదో, నాకు అందం ఉందో లేదో, నాకు అమ్మా నాయన ఉన్నారో లేదో, భర్త బాగా చూసుకుంటారో లేదో, బిడ్డలు ఉన్నారో లేరో అని ఏమైనా కండిషన్స్ వేసుకొని నేను ఆనందంగా ఉండాలా అనే లెసన్ నేర్చుకునేదాన్ని నాకు ఏదేదంతా ఉంటే ఆనందం అనుకుంటానో, అది లేకుండా ఉండే సిట్యుయేషన్ నేను తీసుకొనొస్తాను. అప్పుడు అది లేదంటే ఎలా ఆనందంగా జీవించడం అనే లెసన్‌ని నేను లెర్న్ చేసుకొనేకి తెస్తాను. అప్పుడు ఏం చేస్తాం మనమందరూను అదే ఆ లెసన్ నేర్చుకోవాలనో దానికి ఆపోజిట్‌గా ఉండేది. దానికి వ్యతిరేకంగా ఉండేదాన్ని సిట్యుయేషన్‌ని, మనుషుల్ని అందరిని మనం తెస్తాం. ఇలా మనమే అన్నీ ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడొచ్చినాక దేవుడు నన్ను ఇలా చేసేసాడు. దేవుడికి నాకు అన్యాయం చేసేసాడు. వీళ్ళు నన్ను ఏమార్చేశారు. వీడు నన్ను ఏమార్చేసాడు. వాళ్ళు నన్ను ఏమార్చేసి వాళ్ళు నన్ను కష్టపెట్టేసారు. వీళ్ళు నన్ను అక్కడ ఎవరు దొరకలేదంటే లాస్ట్‌గా ఉండేవాడు ఎవడు? దేవుడు. ఆ పరమాత్మ నన్ను ఏమార్చేసాడు. నా పరమాత్మ నాకు అన్యాయం చేసేసాడనేసి ఎవరో ఊరిపోయాక, ఇంకా ఊరిపోయాక మనము కారణాన్ని ఆ పక్క తోసేస్తాం. సో, అయితే మనమే అన్ని చూసి అన్నిటికి లెసన్స్ అన్నీ మనమే క్రియేట్ చేస్తాం. అక్కడ మనకు హెల్ప్ చేసేదానికి సీనియర్స్ ఉంటారు. మనకు సీనియర్స్ ఉండి వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. సో, ఇప్పుడు నాది ఒక ఎగ్జాంపుల్‌తో స్టార్ట్ చేస్తాం. చిన్నప్పుడు ఏమంటే ఆహ్, దేవుడు సినిమాలు ఎప్పుడు రామాయణము, మహాభారతము లేదు శివుడి గురించి కథలు ఇది చూసేదానికి ఇది మాత్రమే చూసేయగలుగుతారు చిన్నప్పుడు. అప్పుడు అది మాత్రమే ఉండేది. అలా చూస్తూ ఉండేటప్పుడు అప్పుడు సీతామాతని ఎవరైనా ముట్టుకుంటే వాళ్ళు భస్మం అయిపోయేవాళ్ళు. పార్వతి మాత దగ్గర ఒక తప్పైన ఒక థాట్‌తో దగ్గర వెళ్తే వాడు భస్మమయ్యేవాడు. అయితే మనకి అలా అవ్వట్లేదు. నేనప్పుడు థర్డో, ఫోర్తో అన్ని అమ్మాయిలు ఎదుర్కొన్నట్ల ఆ సమస్య నాకు కూడా ఉండింది. బస్‌లో పోయేటప్పుడు
అలా నేనేమనుకున్నానంటే, వాళ్ళంత పవిత్రంతో ఉన్నారు. అందుకే వాళ్ళకది జరుగుతుంది. ఇంకా పవిత్రత్వం ఏదో లేదు. నేనింకో జన్మ అనేది ఒకటెత్తితే, నేను సీతామాతలాగా, పార్వతీమాతలాగా అంత శక్తివంతంగా, అంత పవిత్రంతో నేను పుట్టాలి. నాకెప్పుడూ నేను తక్కువ, వాళ్ళందరూ ఎక్కువ అనేది నాకెప్పుడూ అది ఉంటా ఉండేది. నేను సీతామాతలాగా కావాలా, నేను పార్వతీమాతలాగా కావాలా, ముఖ్యంగా సీతామాతలాగా. నాకు సీతారాముల వారంటే అంత ఇష్టం. భక్తి మార్గంలో ఉండేది. ధ్యానానికి రాకముందుకాల నాకు సీతామాత శ్రీరాముల వారంటే జన్మ జన్మం వాళ్ళే నా అమ్మ, నాయన, తల్లి, తండ్రి అనే అంత భావన నాకు ఇప్పుడు ఉంది. అప్పుడు ఉండింది. ఉంటా ఉండింది. అప్పుడు సీతామాతలాగా అయిపోవాలా అని మన దగ్గర ఎవరన్నా తప్పైండే ఒక థాట్‌తో పక్కనొస్తే వాడు భస్మం అయిపోవాలి. అప్పుడు కాలేదంటే నా దగ్గర ఏదో మిస్టేక్. నా దగ్గరనే ఏదో మిస్టేక్ ఉంది అనే భావన నాకు కలిగింది అప్పుడు చూసినప్పుడు. అప్పుడు నేనేం కావాలా, ఇంకా ప్యూరిటీగా కావాలి నేను. పవిత్రంతో కావాలి. నేను పవిత్రవతి అవ్వాలా అనేది థాట్ ఉంటానే ఉండింది. సో, ధ్యానం వచ్చినప్పుడు స్టార్టింగ్‌లో ఇన్నర్ జర్నీ అనేసి ఒక ప్రోగ్రామ్ ఉండింది. సేత్ బాలకృష్ణ సార్ జరిపించారు. మార్నింగ్ 5-6 మెడిటేషన్. అప్పుడు మెడిటేషన్‌లో ఉన్నప్పుడు వైకుంఠంకు అందరూ ఆస్ట్రల్ ట్రావెల్ అవుతున్నాము అన్నారు. అక్కడ పోతే వైకుంఠంలో ఆహ్, పవళించుకొనున్నారు విష్ణు భగవానుడు. నాకు థర్డ్ ఐలో విషన్ తెలీదు. బట్ ఫీలింగ్స్ ఉంటుంది నాకు. నాకు లక్ష్మీదేవి నాకు వీపు చూపిస్తున్నారు. నన్ను చూడట్లేదు. నాకు కళ్ళలో నీళ్ళు కారుతూ ఉంది. అమ్మా తిరుగు అని ఇన్నర్‌లో నేను చెప్తున్నాను. నన్ను చూడు, నన్ను దగ్గర తెరుచుకో అట్లా అనేసి. ఎందుకంటే నాకు ఆ యమ్మ అంటే ఇష్టం కదా! నాకు కళ్ళ నీళ్ళు కారుతూ ఉంది. అక్కడ థర్డ్ ఐ మాస్టర్ కరెక్ట్‌గా చెప్తున్నారు. అందరికి దర్శనం ఇస్తా ఉండారు. కొందరికి మాత్రం వీపు చూపిస్తున్నారు లక్ష్మీదేవి అనేసి. నాకు నేను ఏడుస్తున్నానని దగ్గర చేర్చుకో, చేర్చుకో అనేసి. అప్పుడు వాళ్ళ థర్డ్ ఐ మాస్టర్ చెప్తున్నారు. సి లక్ష్మీదేవి వచ్చి వాళ్ళకందరికి ఒక మెసేజ్ ఇస్తున్నారు. ఏమి అంటే, "నువ్వు నిన్ని తక్కువ అనుకుంటా ఉండావు. నన్ను ఎక్కువ అనుకుంటా ఉండావు. అప్పుడు వరకు నేను నీకు కనపడను." నువ్వు ఎప్పుడు నువ్వు ఒకటి అనుకుంటావో, నాలాగా నన్ను ఎలా రెస్పెక్ట్ చేస్తావో, అలా నిన్ను ఎప్పుడు రెస్పెక్ట్ చేసుకుంటావో, అప్పుడు నేను నీకు దర్శనం ఇస్తాను. నన్ను నువ్వు చూసేకవుతుంది అనేసన్నారు. అప్పుడు ఎందుకిలా చెప్తున్నారు? ఎందుకిలా చెప్తున్నారు అనేసి నాకు అలాగే అది గడిచిపోయింది. అమ్మ నాకు దగ్గర చేర్పించుకోలేదు. ఇది సజెషన్స్ మట్ట వచ్చింది. సో, నా చిన్నప్పుడు నాకు ఉండిన భావన కూడా తీసేస్తున్నారు. సో, ఈ భావన అక్కడ తప్పు. అందరూ వచ్చి పవిత్రమైన వాళ్ళే. వాళ్ళ ధ్యాన శక్తిలా అలా జరుగుతుంది. వాళ్ళొచ్చి నాకు కొంచెం కొంచెంగా దానికి అవతల తెలిసే కాలమొచ్చింది. ఏమంటే, ఓకే. నేను చిన్నప్పుడు ఆ భావనలో ఉన్నా. అప్పుడు కూడా నా లోపల ఆ భావన ఎక్కడో ఒక చోట ఉంది. నేను నెక్స్ట్ జన్మ తీసుకుంటే సీతామాతలాగా ఉండాలి. అంత పవిత్రత్వంతో ఉండాలి అనే భావన నా లోపల ఇంకా అలాగే ఉంది అని అది తీసేదాని కోసం చెప్పారు. అది ఇమ్మీడియేట్‌గా పోలేదు. ధ్యానం చేసుకొని ఆహ్, ఆడ అలా ఇప్పుడు మనం శరీరం ఆడ శరీరం తీసుకొనొచ్చాము. అది ఎంత పవర్‌ఫుల్ అనేది, ఆడ జన్మం అనేది ఎంత పవర్‌ఫుల్ అనేది నాకు తెలిచి, ముందర ఎవరో కాపాడతారనుకోని నేనే కాపాడుకునే స్థితి మన థాట్‌లదా అంతా ఉంది అనే జ్ఞానము. సో, ఎంతో కాన్ఫిడెంట్ ఇచ్చి, ఎంతో ధైర్యంగా నాకు నేను ఎలా దర్శనమిచ్చినారంటే, తర్వాత దర్శనం కూడా ఇచ్చారు. సో, అది కూడా నేను చెప్తా. సో, ఈ మాదిరి నేను ధ్యానం చేస్తూ, చేస్తూ ఆత్మ జ్ఞానం పొందుతూ ఉన్నప్పుడు, నేను, మా అతను ఒకటే అనే స్థితి నాకు లోపల భావనలో కలిగింది. ఊరికే నోట్లో చెప్పడం కాదది. నేను నోట్లో చెప్పేదానికి స్టార్ట్ చేశాను. బట్ అది భావనగా మారింది కొంచెం దినాలు. సో, ఈ శరీరానికి ఏమవుతేనో అపవిత్రం అవ్వదు. ఆత్మ ఎప్పుడు పవిత్రంతోనే ఉంటుంది. నేను ఆత్మ. నేను ఎప్పుడు పవిత్రమైన, స్వచ్ఛమైన ఆత్మ అనే స్థితిని ఎప్పుడూ తెలుసుకొని ఉండేటప్పుడు ఏమవుతుంది, ఈ సీతామాతను నేను వేరు కాదు అనే సత్యం నేను తెలుసుకున్నాను. అది తెలుసుకున్నాక ఇంకో రోజు డ్రీమ్స్‌లో ఒక రాక్షసుడు ఎంతో పెద్ద ఆకారంతో
నేను ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్తున్నాను. ఒక మాదే ఇల్లు. అక్కడ ఒక ఇంట్లో నుంచి ఇంకో ఇంటికి వెళ్తున్నాను. నైట్ టైము ఆ రోడ్‌లో ఎవరు లేదు. పెద్ద ఆకారంతో నన్ను ఒక రాక్షసుడు నేను తింటాను నిన్ని అన్నాడు. అయితే నాకు భయమే లేదు. నీ వల్ల తినేకయ్యలేదు అట్లా. ఎందుకంటే నేను సీతామాతతో అనుసంధానమై ఉన్నాను అనేసన్నాను. సీతామాత నువ్వు పిలిస్తే సీతామాత వస్తారా అంటే, ఖచ్చితంగా వస్తారు. ఎక్కడ చీబి, సీతామాతని చీబి అట్లా అని అన్నారు. ఆ పక్క చిన్న పిల్ల అప్పుడు క్రాస్ చేసేదానికి ఆ రోడ్‌లో దాన్ని క్రాస్ చేసేకి వెళ్ళినప్పుడు, ఆ బిడ్డని ఇలా ఈడ్చి, ఈవిడే సీతామాత అన్నాను. నా భావన ఏమి లోపల అందరూ సీతామాతలే, అందరూ పార్వతీ మాతలే అనేది నేనెలా అనుకున్నానో, అందరూ అదే స్థితిలో ఉన్నారు, ఉంటారు అని నేను రెస్పెక్ట్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడు ఏమైంది నాకు ఆ పిల్ల కూడా సీతామాత లాగానే అనిపించింది. సో, అందరూ సీతామాతనే కదా! ఇది కూడా సీతామాతనే అనేసి చెప్తే, ఆ పిల్లని చూసి ఆ రాక్షసుడు అడుగుతాడు. "నువ్వు సీతామాతవమ్మా?" అట్లా అని అడుగుతున్నాడు. అడిగితే అవును అని ఆ చిన్న పిల్ల ఆకారం పోయి సీతామాతలాగా పెద్ద ఆకారంలో మాత ఉన్నారు. ఇలా నాకప్పుడు దర్శనమిచ్చారు. సో, ఇది జరిగింది. ఇప్పుడు జరిగితే ఎలా ఉంటుందంటే, సీతామాత అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు. నేనే ఆ రాక్షసుడిని హ్యాండిల్ చేసుకునేసాను. అప్పుడేం అడుగుతున్నాను, సీతామాత నన్ను కాపాడేకొచ్చారనుకున్నాను. బట్ ఇప్పుడు మన ఆత్మస్థితి పెరుగుతూ ఉండినప్పుడు, మనం జ్ఞానంతో అన్ని చోట ధ్యానం చేసుకొని, ఆత్మ జ్ఞానం పొందుతూ ఉన్నప్పుడు, మనం కొంచెం కొంచెంగా ఎదుగుతూ ఉంటాం. మన లెసన్స్ మనకి. సో, వేరే వాళ్ళ లెసన్స్‌తో పోల్చుకోకూడదు. మన లెసన్స్ ఎలా దానికి కావాల్సిన అనుభవాలు ఎలా సమకూరుస్తుండింది ఆ యూనివర్స్ అనేసి చూసుకున్నారా? ఎంత ఎంత దీనికి మన లోపల ఏముందో ఆ భావన ఆ భావన సరియైన భావన, లేకుండా భావన చూసి, ఆ సరి లేకుండా భావన తీసేదానికి అనుభవాలు మనకు అందిస్తూ ఉంటారు. మనకు ధ్యానంలోనో, లేదు బుక్ చదివేటప్పుడు మీరు మాస్టర్స్ అనుభవాలు తీసుకున్నప్పుడు మీరు వీడియోస్ చూస్తారు కదా! అప్పుడు లేకపోతే సజన సాంగత్యం చేసుకున్నప్పుడు మనకు లోపల అనిపిస్తుంది. ఇది నీకైన లెసన్. నెక్స్ట్ లెసన్ అనేసి ఖచ్చితంగా మన ఇన్నర్‌తో మనం కనెక్ట్ అయినప్పుడు మనకు చెప్తూ ఉంటుంది అది. సో, మన లెసన్స్ మనకు గైడ్ చేస్తూ ఉంటుంది. మనకు లెసన్ లెర్న్ చేసుకునేదానికి మనమే ప్లాన్ చేసుకొనొస్తాము. తర్వాత ఇక్కడ ఎవరు మనల్ని గైడ్ చేస్తారంటే, స్టార్టింగ్‌లో సీనియర్ మాస్టర్స్ అనే పేరే ఇక్కడ అక్కర్లేదు. అనుభవాలు పొందిన వాళ్ళు. ఆల్రెడీ అనుభవం పొందిన వాళ్ళు లేతే భత్రీజీలాగా మన గురువులు వాళ్ళు చెప్పిండేదాన్ని అనుభవాలు పెట్టి మనం తెలుసుకుంటాం. అయితే ఇంకా కొంచెం ధ్యానం చేస్తూ ఉంటే ఇన్నర్ కనెక్టివిటీ పెరుగుతుంది మన లోపల. ఇన్నర్ కనెక్టివిటీ పెరిగితే ఎవరు అక్కర్లే మనకు. అదే మనని గైడ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ లెసన్ ఏమిటి? ఆ లెసన్ పాస్ అయ్యామా లేదా అనేది కూడా తెలుస్తుంది. ఎగ్జామ్ అంటే ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఒక చిన్నోడు అబ్బాయో మ్యాథ్స్ లెసన్ ఉంటుంది పెట్టుకోండి. చదివేస్తేమా అట్లా అంటే ఊరికే వదులుతారా మీరు? అమ్మ నేను ఇది కంప్లీట్ చేసేసిన ఈ చాప్టర్ అట్లా అనేసి అంటే, ఇక్కడ 10 సమ్స్ ఇస్తాను రా నువ్వు వేసి చూపి నాకు. సరిగ్గా వేస్తావా లేదా నేను కన్ఫర్మ్ చేస్తానని చెప్తారు కదా మీరే. తర్వాత స్కూల్‌లో ఎగ్జామ్ పెడతారు. యాన్యువల్ ఎగ్జామ్‌లో పాస్ కావాలా. అప్పుడే కదా మీరది నేర్చుకునే దానికి కన్ఫర్మేషన్ వాళ్ళు ఇయ్యాలి కదా! అదేలాగా ఇక్కడ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఇంకొక నా నా లైఫ్‌లో ఆధ్యాత్మిక జీవితంలో నడిచిన ఎగ్జాంపుల్స్‌తో ఇప్పుడు కంటిన్యూ చేస్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏమంటే, ధ్యానం చేసి స్టార్ట్ చేసిన వెంటనే పత్రి సారు పూలుని కొయ్ కొయ్యకూడదు అని చెప్పారు. పూలు కొయ్యకూడదు అని చెప్పినప్పుడు నాకది చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే నాకు పువ్వులంటే అంత ఇష్టం. అంత ఇష్టం. నా చేతిలో పువ్వులు లేకుండా ఎక్కడ మీరు బయట చూడనే కాదు. ఎక్కడైనా ఊరికే వాకింగ్ వెళ్తుంటే కూడా చిన్న చిన్న మొక్కలు, చిన్న పువ్వులు కూడా నా చేతిలో పెట్టుకొని నేను చూస్తూ వస్తాను. నాకు పువ్వులంటే అంత ఇష్టం. నాకు కొయ్యొద్దు అంటే నాకు
చాలా ఈ పువ్వు పెరిగి ఏనాడో రీజన్ చెప్తున్నాను. పత్రిజీ చెప్తుంటే నాకు లోపల నుంచి రీజన్ వస్తుంది. పూలు కాయ అవుతుంది. ఆ కాయని తింటాము, పండుని తింటాము. పూలెందుకు కొయ్యకూడదు? అప్పుడు మాత్రం తల్లిని తల్లిని, బిడ్డని వేరు చేసిన వాళ్ళు మరి అవ్వము మనము. ఇప్పుడు సార్ ఏం చెప్పారంటే పువ్వుల్ని కోస్తే తల్లిని, బిడ్డని వేరు చేసిన వాళ్ళవుతారు. అది చెయ్యొద్దు అన్నారు. సో, అప్పుడు దానికి రీజన్స్ క్రియేట్ చేస్తుంది మనసు. ఏం చెప్తాను నేను? నేనేం చెప్పానంటే, ఇప్పుడు పువ్వు కాయ అయిన తర్వాత కాయ తీసుకుంటాం. బెండకాయలు, ఆలుగడ్డలు అనేవి తీసుకుంటాం. తర్వాత ఏమంటే పండుగా కూడా తింటాం కదా! అప్పుడు మనము అది తల్లిని, బిడ్డని వేరు చేసిన వాళ్ళం అవ్వమా? మనం చేస్తా ఉంటాం కదా! అప్పుడు ఇది కూడా చేయొచ్చు అనేసి నేను పూలు కోస్తానే ఉంటిని. అయితే ఇన్నర్ చెప్తూనే ఉంది. కొయ్యొద్దు పత్రిజీ గారు చెప్పిండారు. వద్దు, వద్దు, వద్దు అని నా ఇన్నర్ చెప్తూ ఉంది. అయితే మనసు అక్కడ ఆగట్లేదు. మనసు వినలేదు. మనసు ఏం చేసింది చెయ్యమని చెప్పి నాకు ఆశ. నాకు అంత ఆశ ఉంటుంది. ఏమంటే పూలు అంత కోసి మాలగా చేసి దేవుడికి వేయడం అనేది నాకు చాలా ఇష్టం. అప్పుడేం చెప్పినారు పత్రిజీ తాన తా పిల్లల్ని చంపి అది మాలగా తీసుకుంటే తల్లి, తండ్రి ఆనందంగా తీసుకుంటారు. ఇప్పుడు నీకెలా తల్లి, తండ్రినో దేవుళ్ళు, అలాగే పూలకు, మొక్కలకు అందరికీ తల్లి, తండ్రి కదా! అదెందుకు వాళ్ళకి వేస్తున్నారు? మీరే వేసుకోండి. అక్కడ జీవం లేదు, ఏమీ లేదు. ఒట్టి ఫోటోకెందుకు వేస్తున్నారు? అట్లా వేసుకోవాలంటే శరీరంలో జీవనంగా ఉండే దేవుడికి మీరేసుకోండి అన్నారు. సో, ఇదన్నీ వింటూ ఉంటాను. అయితే నాకు కష్టంగా ఉండింది. నేనేం చేశానంటే, దేవుడికి దండిగా పూలు తీసుకొనొచ్చి, ఆ సూదిలో గుచ్చుతూ ఉన్నాను. గుచ్చుతూ ఉంటే నాకు తలకాయ నొప్పి వచ్చేది. సరే ఓకే అని నేనది అవాయిడ్ చేసేసాను. గుచ్చుతూ ఉంటే తలకాయ నొప్పి. సో, అప్పుడు నాకర్థమైంది. ఓహ్! నేను సూదిలో ఎలా పువ్వుల్ని గుచ్చుతున్నానో, సూది గుచ్చితే ఒకరికెలా నొప్పి అలాగే షార్ప్‌గా నాకు నొప్పి వచ్చేది. తర్వాత రియలైజ్ అయింది నేను పువ్వులు గుచ్చుతున్నాను కాబట్టి నాకదేలాగా గుచ్చుతుంది అనేది తర్వాత పువ్వులు గుచ్చడం ఎప్పుడు స్టాప్ చేశానో తలకాయ నొప్పి అలా స్టాప్ అయిపోయింది నాకు. షార్ప్‌గా పెయినొచ్చేది. ఎలా కుతుకుతుందో. అప్పుడు కూడా మనసు ఆగట్లేదు. ఏదో ఫిజికల్‌గా నాకు పెయినొస్తుంది. అందునింకా స్టాప్ చేశాను కానీ, మనసు సాటిస్ఫై కాలేదక్కడ. అప్పుడు రమణ మహర్షి సారీ రామకృష్ణ పరమహంసరిది కన్యాకుమారి వెళ్ళాము. అక్కడ వివేకానంద ఆశ్రమంలో రామకృష్ణ పరమహంసర్ వాళ్ళది బుక్స్ తీసుకొనొచ్చాను. తీసుకొనొచ్చి దాన్నేండ్లయ్యింది. 3, 4 ఇయర్స్ అయ్యింది. తీయలేదు. అప్పుడు నేను ఆ బుక్ ఒకటి తీశాను. ఏదో అక్కడ నా బుక్ ఎత్తు అని నాకు ఇన్నర్ చెప్తుంది. అందునింక తీశాను. తీస్తే నేను ఫస్ట్ పేజ్ చూడలేదు. ఎత్తితేనే ఒక పేజ్ ఓపెన్ అయింది. దాంట్లో ఏమంటే రమణ మహర్షి రామకృష్ణ పరమహంసర్ వచ్చేసి ఒక్కోసారి వాళ్ళక్కడ కాళీమాతానికి పూజ చేస్తున్నారు. అక్కడ చాలా మొక్కల్ని పెంచుకొని, పువ్వుల్ని కోసి అక్కడ అలంకారం చేసి దేవుడు మొక్కుతున్నారు. అప్పుడు శివుడు కూడా అక్కడుంటారు. శివలింగానికి బిల్వం ఉంటుంది కదా! ఆ మానలని ఇంకా బిల్వ ఆకులు కోసి డైలీ పూజ చేస్తున్నారంట. ఆ రోజు బిల్వం కోసేటప్పుడు ఒక పెద్ద బ్రాంచ్ అది పడిపోయింది. వాళ్ళు కోసేటప్పుడు అది వచ్చేసింది. వస్తేనే ఆ వాళ్ళకు చెయ్యి విరిగినట్ల ఫీలింగ్ ఉండిందంట. ఆ కొమ్మ విరిగింది. వాళ్ళకి చెయ్యి విరిగినంత ఫీలింగ్ ఉండిందంట. అప్పుడు ఆయనకర్థమయింది. ఓహ్! దీనికి కూడా ప్రాణం ఉంది కదా! మనం కొయ్యకూడదు అనేసి ఆయన వదిలేసారంట. అయితే పువ్వులు మట్టును కంటిన్యూ చేస్తూ ఉన్నారంట. కొన్ని రోజుల తర్వాత ఒక 4 గంటల పూలు కోస్తామని పోతుంటే పచ్చటి చెట్లది. దాంట్లో తెల్లటి పువ్వు. ఆ తెల్లటి పువ్వులు ఎలా ఉందంటే అది మాలలాగా ఉందంట. ప్రపంచం అనే దేవుడికి మాలలాగా ఉందంట. అప్పుడు ఆయన రియలైజ్ అయ్యారు. ప్రపంచం అనే దేవుడికి ఆల్రెడీ మాలగా ఉండేదాన్ని తీసి నేనెందుకు ఈ ఇక్కడికి మాల వేస్తాను దేవుడికి. ఆల్రెడీ అది దేవుడికి మాలగానే ఉంది అనేసి ఆయన రియలైజ్ అయ్యి ఆయన మానేశారు అనేది విన్నా. నాకప్పుడు అర్థమైంది. నా సోల్ ఇంకా చెప్తుంది. "నువ్వు అది మానేయి వద్దు" అనేసి చెప్తుంది. అప్పుడు ఇంకొకసారి ఏమైందంటే నేను పూలు కోస్తూ ఉంటే అక్కడ హైబిస్కస్ పూలు మా చెట్లో చాలా ఉండేది. నాకు కోసేకి కాకుండా కోస్తూ ఉన్నాను. అప్పుడు మా ఆయన వచ్చినారు. "ఏం చేస్తా ఉండావు?" అంటే, "మన ఇంట్లో ఎంతో పువ్వు పూచిందండి. నాకు కోసేకే కష్టంగా ఉంది. అంత పువ్వుంది. నేను ఆనందంగా కోస్తున్నా."
అంత పువ్వుంటే ఎందుకు నువ్వు మొత్తం కోయాలా అనుకుంటావు? నీకెంత కావాలనో అంత కోసుకో అట్లా అన్నారు. అప్పుడు నాకు బలంగా రియలైజ్ అయింది. ఓహ్! మనకు ఒత్తుకుండా ఉంటే కూడా మనం అది కోస్తున్నాము. ఇది తప్పు అనేది నాకు అర్థమైంది. అప్పుడు పత్రిజీ ఏం చెప్పారు అనేది అర్థమైంది. ఇప్పుడు నేను దేవుడు అని నేను నం నమ్మేదానికి ఫోటోస్‌కు పెడుతున్నాను. అది కావాలనా అంటే అక్కర్లేదు. అయితే ఇప్పుడు పండ్లు, ఫలాలు నాకు అవసరం. నా శరీరాన్ని పోషించడానికి ఆహారం అవసరం. అందుకోసం తీసుకుంటున్నాను. అయితే పువ్వుల్ని దేవుడికి పెట్టడమో, లేదు పూజించడమో అవసరం లేదు. అప్పుడు అవసరం లేకుండే దాన్ని చెయ్యకూడదు. నేచర్‌లో ఎంత కావాలో అంతే తీసుకోవాలి. దానికి మించి ఒకటి కూడా ఎక్కువగా తీసుకోకూడదు అనేది నాకప్పుడు బలంగా అర్థమయింది. నేను అప్పటినింకా పూలు కోయడం మానేశాను. ఎప్పుడైనా కోస్తా 1, 2 అది కూడా కింద ఉండే పువ్వులు తీసుకుంటాను కానీ, చెట్లని ఇంకా కోయడం అనేది 99.9% తక్కువ చేసేసాను. ఇప్పుడు నేను కోస్తుంటే నాకు నీడకి కోసుకుంటున్నా. ఇప్పుడు టీ తాగడం, హైబిస్కస్ టీ తాగాల లేపోతే శంకు పువ్వు ఉంది కదా! బ్లూ కలర్ శంకు పూలో టీ వేస్తాం. అప్పుడు నాకు కావాలా, పోషకాలకి కావాలా, నాకు టీ తాగాలా అని ఉంది అంటే మాత్రం ఆ చెట్టు దగ్గర పర్మిషన్ అడిగి, నేను ఈ కోసుకుంటున్నాను. నా శరీరంలో ఒకటైపో నువ్వు అని థాంక్ యూ చెప్పి, కృతజ్ఞత భావనతో నేనది తీసుకుంటున్నా. సో, ఇలాగా నాకు ఫస్ట్ వచ్చిన క్వెషన్ ఏమంటే, అందరూ నాన్ వెజిటేరియన్ తింటున్నారు. మా జా క రా అది ఏమంటే అనిమల్స్‌కి హింస పెడుతున్నారు. కొందరు మనుషుల్నే హింస పెడుతున్నారు. అనిమల్స్‌కి హింస పెడుతున్నారు. నేనదంతా ఏం చేయలేదు. పుట్టినప్పటి నుంచి వెజిటేరియను. ఇప్పుడు నేను ధ్యానము చేస్తున్నాను. ఇంకా మంచి పనులు చేసి స్టార్ట్ చేశాను. ఎందుకు నన్ని ఇంకా ఇంకా మార్చుకోమని చెప్తున్నారు? ఇంకా ఎందుకు నేను పూలు కోయడం కూడా మానల్లా? ఎందుకు వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు? నన్ను చంపుతుంది నా ఇన్నరు. పూలు కొయ్యొద్దు, కొయ్యొద్దని చంపుతుంది. వాళ్ళందరూ ఇంత తప్పు పనులు చేసుకొని ఆనందంగా ఉన్నారు. నాకెందుకు నేను చేసే ఇంత చిన్నని కరెక్షన్ చేస్తుంది నా ఇన్నరు. ఇన్నరు నాకు తెలీదు. నేనప్పుడు దేవుడే అనుకున్నాను స్టార్టింగ్‌లో. దేవుడు ఎందుకు ఇంకా నన్ను కరెక్ట్ చేస్తున్నాడు? నేనెందుకు ఇంకా ఇంకా మారాలా అనుకునేసి నేను క్వెషన్ అడిగేది. అప్పుడు నాకు ఆన్సర్ ఏమొచ్చిందంటే ఒక్కొక్కరు గూడా సోల్ లెవెల్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఒక్కొక్కరు లెసన్ డిఫరెంట్‌గా ఉంటుంది. వాళ్ళ లెసన్ ఎందుకొచ్చినారో వాళ్ళు చూసుకోవాలి. నో కంపారిజన్ ఇక్కడ. వాళ్ళక్కడ నాకు చాలా మంది కౌన్సెలింగ్ కాల్ చేసినప్పుడు కూడా ఏం చెప్తారంటే, "నా ఫ్రెండ్ మేడం వాళ్ళు మెడిటేషన్ చేస్తారు. అయితే నాన్ వెజ్ ఇంకా మానలేదు. అయితే ఆనందంగా ఉండారు. నేను మాత్రం నాన్ వెజ్ మానేసాను. ఎందుకు నేను కష్టపడుతున్నాను. అప్పుడు నేను నాన్ వెజ్ తిన్నియా?" అనేసి అడుగుతున్నా. వాళ్ళ లెసన్ వాళ్ళది. సో, వాళ్ళకి యూనిక్ లెసన్ ప్యాటర్న్ ఉంటుంది. మనమందరం అలాగే తెచ్చుకున్నాం. నా ఆత్మ ఎదుగుదలలో నాకు నెక్స్ట్ లెసను పూలు కోయడం మానేది లెసన్. నా ఒక లెసన్. నేను హ్యాపీగా అది ఫినిష్ చేసుకున్నా. నన్ను టెస్ట్ చేస్తారు. లెసన్స్ అంటే టెస్టింగ్ కూడా ఉంటుంది కదా! అది కూడా చేస్తారు. ఇంకోటి అలాగే జరిగింది ఏమంటే వీగన్‌గా మారడం. నేను పాలు, పెరుగు అహింస స్థితిలో ఉండాలా అనేది అనుకున్నాను. దాన్నింకా వీగన్‌గా మారడం అనేది కూడా నా ఇన్నర్ చెప్తూనే ఉంది. ఎప్పుడంటే ఒకసారి నేను మెడిటేషన్ చేస్తే చాలా ఒక హై ఎనర్జీ ఫ్లో అయిందంటే నాకు పడుకోవాలనిపిస్తుంది. పనుకుంటే అప్పుడు నాకు విషన్స్ వస్తుంది. డ్రీమో, విషనో ఏదో ఒకటొస్తుంది. అప్పుడు దాంట్లో ఒకసారి ఏమంటే మా వంటింట్లో నేను పెద్ద కడాయి పెట్టి ఒకటి వండుతున్నాను. అంది చూస్తే దాంట్లో నాన్ వెజ్. నాకు చాలా షాక్ అయిపోయేది. ఎందుకంటే మేము పుట్టినప్పటి నుంచినే వెజిటేరియన్. సో, నాన్ వెజ్ అనేది ఆహ్, అంత్ అది అనేది నో అనేది ఫస్ట్ నింకనే ఉండేదాని వల్ల నాన్ వెజ్జా అనేది నేను నాన్ వెజ్ వండుతున్నానా అనేది నాకు చాలా షాకింగ్‌గా ఉండింది. అలా వండుతున్నాను. షాక్‌లో బయటకొచ్చేసాను. తర్వాత ఇంకొక రోజు మార్నింగ్ మెడిటేషన్ చేసి పనుకుంటేనే ఇదే మాదిరి ఒక విషయం. అప్పుడు వండుతున్నాను. నేనేం చేశాను షాక్‌లో అప్పుడు బయటొచ్చేసి ఇమ్మీడియేట్‌గా మెడిటేషన్‌లో కూర్చొని నేను ఆ జన్మంలోనో ఎప్పుడో ఇది చేశాను. ఆ ఆత్మలకందరికీ నేను సారీ చెప్పుకుంటున్నాను అనేసి ఆ కర్మ విపాక ధ్యానం చేశాను. చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొక 15 దినాలు మళ్ళీ అదే సీన్. అక్కడే వంట చేస్తున్నాను. నేనేం చేశానంటే, ఆ గంట పెట్టేసి, అక్కడే ధ్యానం చేసి, ఆ ఆత్మలకంతా నేను ఎప్పుడో ఏదో చేసిండాను. అందుకే ఇక్కడ నేను మళ్ళీ చేసుకున్నట్లా అవుతుంది. నేను ఇంక ఎప్పుడు ఎవరికీ ఆహ్, నేను సాత్వికమైన ఫుడ్డే తీసుకుంటాను.
హింస లేకుండా అహింస లైఫే జీవిస్తాను. ఆ హింసను చెయ్యను అనేసి అక్కడ సత్య ప్రమాణం చేశాను యూనివర్స్‌కి. చేసినాక తర్వాత నేను చేస్తాను. ఇది వెజిటేరియన్ ఫుడ్‌గా మారాలి అన్నప్పుడు చాలా కలర్‌ఫుల్‌గా అన్ని 5, 6 కలర్స్ ఉండే వెజిటబుల్ ఫుడ్‌గా అది చేంజ్ అయింది. అది చేంజ్ అయిన తర్వాతనింకా నేను ఆ సంకల్పం అక్కడ ప్రామిస్ చేశాను కదా! దాని తర్వాత నాకు రానే లేదు. అప్ దానికి అవతల ఏమయిందంటే అదే హైలైట్ అక్కడ. ఏమంటే నేను చేసే దాంట్లో నేను తీసే పేస్ట్‌లో ఆహ్, డ్రెస్‌లో, హ్యాండ్ బ్యాగ్‌లో, షూస్‌లో అన్నిట్లో ఎక్కడెక్కడ హింస ఉందో నా ఇన్నర్ నాకు తెలిపిస్తూ ఉంది. మా ఇంట్లో అన్నీ మానేసాం. ఒక చీమకు కూడా హాని చేయము. ఒక కాక్రోచ్‌కి కూడా హాని చేయము. అలా మమ్మల్ని యూనివర్స్ మార్చేసింది. మాకా లెసన్ ఇచ్చి, ఇచ్చి మమ్మల్ని అలా చేంజ్ చేయడానికి ఇన్నర్ గైడ్ చేస్తూ ఉంది. మనం అలా వెళ్ళిపోయాం. అప్పుడు మాకు వీగన్‌గా ఉండాలి అనే థాట్ ఇన్నర్‌లో నుంచి వచ్చింది మెసేజ్. అది చాలా స్ట్రాంగ్‌గా వచ్చింది. మనం ఇన్నర్ నుంచి ఏమొస్తుందో అది మనం తీసుకోవాలి. ఇప్పుడు పత్రిజీ చెప్పిన దాన్ని కూడా 10 డేస్ ఆలస్యం చేసి మీరు చేయొచ్చు. ప్రాబ్లమ్ లేదు. అయితే మీ ఇన్నర్ చెప్పింది ఇమ్మీడియేట్‌గా చేయాలి. ఇది చెప్పింది పత్రిజీ. ఇన్నర్ చెప్తే ఇమ్మీడియేట్‌గా చేయాలి. స్టాప్ అంటే స్టాప్ అంతే. దానికి లేదు. అది ఇంకా ఏదో మనకు సూచన ఇస్తూ ఉంటుంది. సో, అలా వీగన్‌గా కావాలా మేము కౌ మిల్క్ అంతా నిలిపేడి దానికట్లా గ్రౌండ్‌నట్ మిల్క్ చేయడం అదన్నీ చేసాము. తర్వాత మళ్ళీ ఇది చాలా పెద్ద వర్క్ ఉంటుంది మనకు అనమాట. అందుకని వదిలేసి ఇక్కడ మేము ఒసూరుకొచ్చినప్పుడు సొసైటీ నింక పాలొస్తుంది మాకక్కడ. తెలిసిన వాళ్ళ ద్వారా వస్తుంది. అప్పుడు ఆ పాలొచ్చి చాలా బావుంటుంది కదా! ప్యూరిటీగా ఉంటుంది కదా! అనేసి మేము పాలు వాడడం స్టార్ట్ చేసాం. ఓకే. ధ్యానం రాకముందుకనే ఒచ్చేయాలా అనుకోనింది. ధ్యానమొచ్చినాక ఇక్కడికొచ్చినప్పుడు ఇది ఒక చిన్న విలేజు. ఆ విలేజ్‌లో చాలా బాగుండే పాలు దొరుకుతుంది కదా! ఆవు మిల్క్. దాన్నింకా నేను వాడడం హ్యాపీగా మిల్క్ లేకపోతే ఉండడం కాదు. పెరుగు లేకపోతే కుదరదు. అలాంటి స్థితిలో నా ఇన్నర్ చేంజ్ చేసుకో అంటుంది. అప్పుడు నేను అదే క్వెషన్ నన్ను మాత్రం ఎందుకు ఇంట్లో హింస పెడుతున్నావు? ఎందుకు నన్ను చేంజ్ చేసుకో అంటా. నీ సోల్ లెసన్ నువ్వే డిసైడ్ చేసుకొని వచ్చావు అనేది నాకు బుక్స్ చదవడం ద్వారా, లేదా ఈ సజ్జన సాంగత్యం చేసుకోవడం ద్వారా నాకర్థమైంది. నేనే తీసుకొనొచ్చాను ఈ సోల్ లెస్. అప్పటికి అది కూడా కాకుండా నాకు ఆ రోజు నేనొచ్చి ప్రామిస్ చేశాను కదా! అది ఇంకొకసారి నాకు డ్రీమ్స్‌లో వచ్చింది. నువ్వు ప్రామిస్ చేస్తావు. నువ్వు సాత్వికంగా ఉంటా. అహింసతో ఉంటాను. హింస లేకుండా ఉంటావని యూనివర్స్‌కి ప్రామిస్ చేశావు. అది నీ జీవితంలో ఎక్కడంతా హింస ఉందో అదన్నీ ఐడెంటిఫై చేసి చూపిస్తుంది. నీ ఇన్నరు నీకు హెల్ప్ చేస్తుంది అనేది నాకు ఇంకోసారి చూపించారు. అప్పుడు మేము మానేసాం. మానేయకున్ మానేసేదానికి ట్రై చేసేటప్పుడు ఇంకొక విషయం కూడా వచ్చింది. పాలు పొంగల్ చేస్తామని పాలని అన్నం ఉడకపెట్టి పొంగల్లాగా చేస్తాము. అది మా ఇంట్లో అందరికీ ఇష్టం. సో, అది చేస్తామని పాలు పెట్టేసాను. పెద్ద పెద్ద గిన్నెల 1 ½ లీటర్ మిల్క్ అనేసి నేను చేస్తూ ఉన్నాను. నాకు హై ఎనర్జీ ఫ్లో అయింది. నా వల్ల కలపెట్టేదానికే కాలే. నేను స్టవ్ అన్ని బంద్ చేసేసి మెడిటేషన్‌లో కూర్చున్నా. కూర్చుంటే మా ఇంటి దగ్గర ఒక ఆవు, పెద్ద ఆవు పాలిచ్చే ఆవే. అయితే కొమ్మలు మాత్రం చూస్తే అది ఆవా అనే డౌట్. అంత పెద్ద కొమ్మలు పెట్టుకొని నన్నే చూస్తుంది. ఆ కళ్ళు తిప్పకుండా నన్నే చూస్తుంది. అయితే అది నాకు భయము లేదు. నన్ని క్వెషన్ అడుగుతుంది. "నువ్వు చేసేది ధర్మమా?" అని క్వెషన్ లోపల ఇంకా అడుగుతుంది అనేది నాకర్థమయింది. నాకది చూసినప్పుడు కళ్ళు కళ్ళు చూసినప్పుడు ఇంకా నా వల్ల ఆ పాలు తీసుకోవడం అనేది కుదరట్నే లేదు. అంత హింస జరుగుతుంది గోమాతలకు అనేది నాకర్థమైంది. దానికవతల రిసర్చ్ అన్నీ చేసి, తర్వాత నేను వదిలితే కూడా మా ఇంటి వాళ్ళకి బిడ్డలకి చేయాలి ఒక నా కొడుకు. వాడి కోసం చేయాలనే అనుకున్నాను. వాడి కోసం చేసినప్పుడు నాకు కూడా ఆశ కలుగుతుంది. అప్పుడు ఏం చేయాలా అనుకుంటే యూనివర్స్ దానికి కూడా దారి చూపించింది. నేను ఒక క్లాస్ అటెండ్ చేసినప్పుడు 15 డేస్ క్లాసు సాత్విక్ మూవ్‌మెంట్‌ని ఇంకా అది అటెండ్ చేసినప్పుడు దాంట్లో ఆవులు ఎంత హింస పడుతుంది అనేదన్నీ వాళ్ళు చూపించినప్పుడు నాకే తెలియకుండా నా వెనకాల నిల్చుకొని నా కొడుకు చూసి వాడే మానేశాడు. సో, యూనివర్స్ ఎంత కరుణతో హెల్ప్ చేస్తుందో చూడండి. మన లెసన్‌కు పాఠాలకు ఇంట్యూషన్ ద్వారా మన ఆత్మ
పూర్ణాత్మ మనని గైడ్ చేస్తారు. అది కంప్లీట్ చేయడం నేను చెయ్యాలా అనే తపనతో ఉండాల్సింది మాత్రమే మన పని. నేను ప్రామిస్ చేశాను. నేను అలాగే ఉండాలి. దానికి కావాల్సినన్ని నువ్వే చూసుకో అని వదిలేస్తే ఆ యూనివర్స్ చూసుకుంటుంది. నేను అలాగే వదిలేసాను. యూనివర్స్ కరెక్ట్‌గా వాడికి ఆ లెసన్ వాడికి కలగాల్సింది వాడు చాలా స్ట్రిక్ట్‌గా మారిపోయాడు. అప్పుడు నాకు ఇంకా సులభంగా ఉండింది. ఆ వీగన్‌గా చేంజ్ అవ్వడం అనేది. ఇలా లెసన్స్ ఒక్కోటి ఉంటుంది. నాకు టెస్ట్ కూడా చేశారు. ఎలా టెస్ట్ చేస్తారంటే, ఒకరోజు నేను ధ్యానం చేసి నైట్ పనుకుంటాం కదా! అప్పుడు మెడిటేషన్‌లో ఏమొచ్చిందంటే, నేనెక్కడో కొండకు వెళ్తున్నాను. హైక్ చేస్తున్నాను. తర్వాత చాలా చలి చలిగా ఉంది. అక్కడ ఒక టీ అంగడి ఉంది. ప్లీజ్, ప్లీజ్ నాకొక టీ ఇయ్యండి అని అడుగుతున్నాను. నోట్లో పెట్టేకపోయేటప్పుడు, అయ్యో! నేను పాలు తాగడం లేదు. నేను తాగకూడదు. నాకైతే ఆశంతా కలిగింది. నేను టీ తాగేదానికి రెడీ అయిపోయాను. ఓహ్ మై గాడ్! నేను ఫెయిల్ అయిపోయానే అనేసి ఫీలింగ్ ఉండింది. నాకు అర్థమైపోయింది. నన్ను టెస్ట్ చేస్తున్నారు అనేసి. అక్కడ నోరు దగ్గర పోయేటప్పుడు నాకు అర్థమైపోయి నేను వీగన్‌గా చేంజ్ అయిపోయానండి. నేను పాలు తాగను. లెమన్ టీ ఉందా అని అడుగుతున్నాను. సో, ఇది జరిగింది. ఎందుకంటే నేను ఆశతో నేను అడిగాను కదా! అది కూడా చేంజ్ కావాలి. మళ్ళీ ఇంకోసారి సెషన్‌లో ఆహ్, నాకు వచ్చి టెస్ట్ జరిగింది. అప్పుడు కూడా నేను టీ తాగుతుండే మాదిరి నేను టీ కావాలా అనుకుండే మారి ఫీలింగ్ వచ్చింది. తర్వాత ఆ ఫీలింగ్ కూడా నాకు రాకూడదు అనే స్టేజ్‌కొచ్చినాక నాకు ఆ లెసన్ కంప్లీట్ అయింది. అనేది అర్థమయింది. సో, ఇలా మనల్ని టెస్ట్ చేస్తూ ఉంటారు. ఫిజికల్‌గాను టెస్ట్ ఉంటుంది. యాస్ట్రల్‌గాను టెస్ట్ ఉంటుంది. 2 టెస్ట్ మనం పాస్ అయితేనే ఆ లెసన్ మనకు కంప్లీట్ అవుతుంది అని అర్థం. సో, ఫస్ట్ ఎవరితో ఎవరు పోల్చుకోకూడదు. యూనిక్‌గా ఉంటుంది ఒక్కొక్కరిది. వాళ్ళకెందుకు జరుగుతుంది? నాకెందుకు జరగలే అనే క్వెషన్సే ఇక్కడ లేదు. అన్నీ మనకు జరిగేదన్నీ కరెక్ట్‌గానే జరుగుతుంది. నేను ఇన్నేళ్లు ధ్యానం చేస్తాను. నాకు రాలే వాళ్ళకెందుకొచ్చింది? నో. అలాంటి కంపారిజన్ కూడా లేదు. ఒక్కొక్కరిది వాళ్ళకి ఆ లెసన్ కావాలో దాన్ని బట్టి అనుభవాలు ఉంటుంది. వాళ్ళకి ధ్యానంలో వచ్చే అనుభవాలు దేనికి మన లెసన్ ఏముందో నేర్చుకోవడానికి ఏం వచ్చామో దానికి కావాల్సింది మాత్రం వస్తుంది. సో, నో కంపారిజన్ ఎక్కడాను. ఇదన్నీ డీటెయిల్‌గా మనం తెలుసుకున్నప్పుడు మన కంపారిజన్‌ని ఆటోమేటిక్‌గా వదిలేస్తాం. ఎందుకు? ఏమి? ఎలా? అనే క్వెషన్ అడగండి. మీ ఇన్నరే మిమ్మల్ని గైడ్ చేస్తుంది. ఫస్ట్‌లో ఇంకా నేను మహిళా ధ్యాన మహాయజ్ఞం స్టార్ట్ చేస్తాము. సార్ చెప్తున్నారు. మహిళలంటే చాలా గొప్పవాళ్ళు. మనం మగోళ్ళంటే చేసే పనులకు అన్నీ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఆడోళ్ళు అది ఏది ఎక్స్‌పెక్ట్ చేయరు అని గొప్ప గొప్పగా అన్నీ చెప్తున్నారు సారు. నేను నవ్వుకొని లోపల అడుగుతున్నాను. ఇదన్నీ బానే ఉంది కానీ మీరు మగవాళ్ళు కదనే వచ్చారు. ఆడోళ్ళుగా రాలేదు కదా! ఎందుకు ఆడ శరీరం తీసుకొని రాలేదు? మీరెందుకు మగవాళ్ళుగా వచ్చి ఇలా అది బావుంది, ఇది బావుంది అంటున్నారు. అప్పుడు ఆడోళ్ళుగానే రావచ్చు కదా మీరు. ఎందుకు వచ్చి ఇలా గొప్ప విషయం సాధిచ్చుండొచ్చు కదా! అప్పుడు ఆడవాళ్ళది ఏమి అనేది ఆడవాళ్ళు వాళ్ళు చేయగలిగేది ఎంత పెద్ద విషయం. వాళ్ళు ఎంత పెద్ద గురువుగా ఉండొచ్చు అని సాధిచ్చి చూపిచ్చుండొచ్చు కదా! ఒక ఎగ్జాంపుల్‌గా ఉండొచ్చు కదా! అనేసి నేను క్వెషన్ ఇన్నర్‌లో నవ్వుకొని నేను క్వెషన్ అడుగుతున్నా. దానికి పత్రిజీ ఏం చెప్పారంటే, పత్రిజీ వాయిస్‌లోనే నాకు మెసేజొచ్చింది. ఏమంటే మననే మనమే మన గురించి గొప్పగా చెప్పుకుంటే ఎవరన్నా వింటారా? అందుకే నేను మగ శరీరం తీసుకొనొచ్చి ఆడోళ్ళు గొప్పవాళ్ళు అని చెప్తున్నాను. అందరికీ అర్థమయ్యేలాగా చెప్తున్నాను. నేను ఆడదిగా పుట్టి నేను ఆడ గొప్ప గొప్ప అంటే రెస్పెక్ట్ ఇయ్యరు ఎవరు. వినరు. చెవులిచ్చి వినరు. అందుకే నేను మగోడుగా పుట్టి ఆడోళ్ళు ఎంత గొప్పవాళ్ళు అనే సత్యాన్ని అందరికీ తెలియపిస్తున్నాను అని చెప్పారు. ఇది నా ఇన్నర్‌లో జరిగింది. ఒకసారి మా ఊరికొచ్చినప్పుడు సార్ దగ్గర నాకు ఫస్ట్ ఫస్ట్ మీరు ఇలాగే నాకు గైడ్ చేశారు సార్ అనేసి నేను ఈ క్వెషన్‌ను నేను ఇన్నర్‌లో అడుగుతిని నేను అడిగినప్పుడు మీరు ఒక రెస్పాన్స్ ఇస్తుర్రు సార్ అనేసి చెప్తున్నాను ఆయన దగ్గర ఎక్స్‌పీరియన్స్. నేను ఈ నేను క్వెషన్ అడిగి నిలిపితే సార్ అక్కడ ఆన్సర్ చెప్తున్నారు మైక్‌లా. అది ఏం ఆన్సర్ అంటే నా ఇన్నర్‌లో ఏం ఆన్సర్ చెప్పారో అదే ఆన్సర్ సార్ చెప్పారు బయట. ఎంత ఇన్నర్ కనెక్టివిటీలో మనం పత్రిజీ సార్ దగ్గర నుంచి కూడా తీసుకోవచ్చు. ఎక్కడి నుంచి కావాలంటే ఆన్సర్స్ వస్తుంది మాస్టర్. మనం అడగాల్సింది ఎందుకు? ఏమి? ఎట్లా? ఈ క్వెషన్స్ అడుగుతూ ఉంటే మన ఇన్నర్ గైడ్ చేస్తుంది. ఎందుకు నాకు మాత్రం వచ్చిందని క్వెషన్ కాదు. ఎందుకు ఈ అనుభవం వచ్చింది? దీంట్లో నుంచి నేనేం నేర్చుకోవాలి? నా లెసన్ ఏమి? నేను ఏం నేర్చుకోవాలి?
కష్టం వచ్చినా సరే, దానికి మనకు అక్కడ గొప్ప లెసన్ ఉండాలి. మనకి ఎప్పుడంతా ఇరిటేషన్ వస్తుందో, ఎప్పుడన్నీ మనకు బాధగా, ఇబ్బందిగా ఉందో, అప్పుడని మనకు గ్రేట్ లెసన్ ఒకటి కాచుకోనుంది. మన కోసం వెయిట్ చేస్తూ ఉంది. మనం ఇప్పుడు ప్రశాంతతతో ఒక నిమిషం ఆలోచిస్తే మనకు లెసన్ ఏమిటి అనేది మన ఇన్నర్ చెప్తుంది. అప్పుడు మనం అది మార్చుకున్నప్పుడు అదే సిట్యుయేషన్ నేను చేంజ్ అయిపోతే అదే సిట్యుయేషన్ మళ్ళీ వస్తే నాకు ఇబ్బందిగా ఉండదు. నాకు కష్టంగా ఉండదు. అప్పుడు నేను లెసన్ కంప్లీట్ చేశానని అర్థం. సో, ఇలాంటి మనం ఏం తెచ్చామో లెసన్స్ అన్నీ ఆ లెసన్‌ని ఆనందంగా కంప్లీట్ చేస్తే, మనం ధ్యానం వచ్చినాక ఇంకా కష్టాలు ఎక్కువవుతున్నాయి. ఎందుకంటే, మనం ఆల్రెడీ లెసన్స్ కంప్లీట్ చేస్తా ఉంటే, ఇంకా దండిగా లెసన్స్ ఉండాలి మనం కంప్లీట్ చేసేదాం. దాన్ని ఇంకా ఇప్పుడే ఎన్నో జన్మలు ఎత్తాల్సింది ధ్యానం ద్వారా ఇంకొక జన్మం ఎత్తి నేర్చుకునే లెసన్స్ అన్నీ ఈ జన్మంలోనే కంప్లీట్ చేసుకోవచ్చు. సో, ఈ జన్మమే ఆఖరి జన్మంగా చేసుకునే ఆపర్చునిటీ దండిగా ఉంది. మనం లెసన్ నేర్చుకుంటే కర్మ పోతుంది. కర్మను, లెసను ఇంటర్‌లింక్డ్. సో, కర్మ పెట్టి మన బుద్ధి కర్మాసారం అట్లంటారు. అయితే ధ్యానం చేసినప్పుడు ఆ బుద్ధి దాటి మన ఆత్మ మనకు గైడెన్స్ ఇస్తుంది. అప్పుడు మనం ఆ బుద్ధిని మార్చొచ్చు. కర్మని మార్చుకోవచ్చు. సో, నేను ఆ లెసన్ కంప్లీట్ చేస్తే కర్మ తొలగుతుంది. కర్మ అనుభవించిన అవసరం లేదు. సో, మనం ఒక లెసన్‌ని ఎంత గొప్పగా మనం నేర్చుకుంటాము అనే దాంట్లోగా ఉంటుంది. మనం జన్మలు ఎత్తుకునే జన్మలు కూడా తక్కువవుతుంది. సో, పత్రిజీ చెప్తారు కదా! ఇదే జన్మ ఆఖరి జన్మంగా ఎవరో చేసుకుంటారంటే మనందరూ చేతులెత్తాం కదా! ఎలా చేసుకోవాలా? లెసన్ లెర్న్ చేసుకుంటూ ఉండాలి. నేనిప్పుడు ఒక సెషన్ వింటానంటే నాలో 1, 2 పాయింట్ మాత్రం నాకు చాలా నచ్చుతుంది. ఏమంటే అది నెక్స్ట్ లెసన్ నాకు. ఆ లెసన్‌లో నేనేమో నేర్చుకుంటున్నాను. లేదా కొత్తగా ఏదో నేర్చుకుంటాను. ఆల్రెడీ నేను నేర్చుకున్న లెసన్ మర్చిపోయి ఇప్పుడు గుర్తుకొస్తేనే రావచ్చు. లేకపోతే కొత్తగా లెసన్ లెర్న్ చేసుకునే ఆపర్చునిటీ నాకక్కడ ఉంటుంది అనేసి అర్థం. మనకు ఎప్పుడు చెప్తూనే ఉంటది. దానికి ఆపర్చునిటీ ఇస్తూ ఉంటారు. ఆ లెసన్ లెర్న్ చేసుకునే ఆపర్చునిటీ క్రియేట్ చేస్తుంది యూనివర్సు. ఫెయిల్ అవుతేనే మళ్ళీ మళ్ళీ క్రియేట్ చేస్తారు. లెసన్ ఫిజికల్‌గా లెర్న్ చేసుకుంటే ఆస్ట్రల్‌గా టెస్ట్ పెడతారు. ఆస్ట్రల్‌గా టెస్ట్ క్లియర్ అయినాక మనకు ఫుల్లు కంప్లీట్ అవుతుంది. సో, ఇలా మనం ఒక్కొక్క దాంట్లోని ఇంకా నేర్చుకొని పోవాలి. అప్పుడు ఏం చేయాలంటే మనం ఏం లెర్న్ చేసుకుంటామో ఇప్పుడు ఒక సెషన్ వింటే దాంట్లో ఇంకా 1 ఆర్ 2 పాయింట్స్ తీసుకొని దాన్ని మన లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేయాలి. ఊరికే బుక్ చదువుకొని పోతుంటే నేను 1000 బుక్కులు చదివాను సార్. నాను 4000 బుక్ చదివాను. నో యూజ్. ఒక్క బుక్ చదువుతూ ఉంటే నో యూజ్. నేను సెషన్స్ దండిగా వింటూ ఉంటాను. ఎప్పుడు నాకు పీఎంసీ తెలుగు, పీఎంసీ ఛానలే పోతూ ఉంటుంది మా ఇంట్లో. అంటే గొప్పవాళ్ళం కాదు. ఎప్పుడు గొప్పవాళ్ళం అవుతామంటే ఒకే ఒక పాయింట్‌ని మన లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేసి సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేస్తే అప్పుడు మనం ఒక మెట్టు ఎక్కినట్ల. మనకు మనమే చెక్ చేసుకోవాలి. సో, అలా ఒక్కొక్క కష్టాల్ని, ఒక్కొక్క లెసన్‌ని మనం ఛాలెంజింగ్‌గా తీసుకొని, మన ఆత్మశక్తితో ఆ నెక్స్ట్ లెవెల్‌కి తీసుకొనెళ్ళాలి. సో, ఇది మాస్టర్ నేను చెప్పదలిచే ఈరోజు మీకు షేర్ చేసుకునే అనుభవాలు, లెసను. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు. థాంక్ యూ సో మచ్. ఓకే మేడం, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానం అందించారు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.